హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ జేఆర్కే. ఈరోజు మన వీడియోలో భాగంగా మొత్తం ఏపీ పోలీస్ ట్రైనింగ్ ఫుల్ డీటెయిల్స్ అంటే మనకు అక్టోబర్ 15th ట్రైనింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పి అపోహలు వచ్చాయి. తర్వాత ఎన్ని మంత్స్ మనకు ట్రైనింగ్ అనేది అలాట్ చేయడం జరుగుద్ది, పోస్టింగ్ ఎలా ఉంటుంది, మనం ఏమేమి కిట్ ట్రైనింగ్కి తీసుకెళ్ళాలి, ఆ ట్రైనింగ్లో ఎలాంటి వసతులు మనకి పోలీస్ డిపార్ట్మెంట్ కల్పిస్తుంది, తర్వాత హాలిడేస్ ఎలా ఉంటాయి, స్టైఫండ్ ఏంటి, బుక్స్ ఎలా క్యారీ ఫార్వర్డ్ చేయాలి, ప్రిపరేషన్ అవ్వచ్చా, లేదన్నా క్లాసెస్ తీసుకోవచ్చా, లేకపోతే ఓవరాల్గా మన నెక్స్ట్ ప్రిపరేషన్కి ఏమైనా డీటెయిల్స్ కావాలా, లేదంటే ఏమన్నా మనకి ఇంక్రిమెంట్స్ శాలరీస్ ఉంటాయా, లేదంటే స్టైఫండ్ ఉంటుందా, ఉంటే ఎంత ఉంటుంది, తర్వాత ఏమన్నా బాడీ ఫిట్నెస్ అనేది మనం ఇంటి దగ్గర నుంచి అవ్వాలా అని చెప్పి ఓవరాల్గా మొత్తం నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుద్ది. చూడండి ఫ్రెండ్స్, మీరే కాదు నేను కూడా ట్రైనింగ్కి వెళ్ళేవాడినే. నాకు సంబంధించి ట్రైనింగ్ సెంటర్లలో సంబంధించి చాలామంది సార్లతో కూడా కొంతమందిని ఎంక్వైరీ చేయడం జరిగింది. వారు చాలామంది చెప్పడం జరిగింది పలానా అప్పుడు పలానాను. నాకు తెలిసిన ప్రతి ఇన్ఫర్మేషను చాలా వాల్యుబుల్, తర్వాత చాలా అథెంటికేషన్, చాలా జెన్యూన్గా ఉంటే తప్ప నేను ఇన్ఫర్మేషన్ షేర్ చేయను. ఎందుకంటే మీరు ఎలాగ ట్రైనింగ్కి వెళ్ళాలో నేను అలాగే ట్రైనింగ్కి వెళ్తాను, నేను అలాగే ట్రైనింగ్ చేస్తాను. కాకపోతే కొంతమంది సీనియర్ ఆఫీసర్ల వల్ల తెలిసిన ఇన్ఫర్మేషన్ అనేది మనం ఏ విధంగా పిన్ టు పిన్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం ఎలాంటి రిస్ట్రిక్షన్స్ తీసుకోవాలి, ట్రైనింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, శాలరీ ఏంటి, పోస్టింగ్ ఏంటి, 9 months అయిపోయిన తర్వాత ఎలా మనకి జాబ్ రొటీన్ అనేది ఉంటుంది, వాటన్నిటి గురించి ఈ వీడియోలో నేను చెప్పడం జరుగుద్ది. చాలా జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్, చివరి వరకు వినండి. మీకు ఏ ఫేక్ యూట్యూబ్ ఇన్ఫర్మేషన్ గురించి మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. నేను ప్రతిదీ చెప్తాను. మీరు ఏ విధమైన సందేహాలు ఉన్నా మన డౌట్ రూపంలో కామెంట్ కింద తెలియచేయండి. ఆ డౌట్లను నేను క్లియర్ చేయడం జరుగుద్ది. చూడండి ఫ్రెండ్స్, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఈరోజు మనం ఏపీ పోలీస్ ట్రైనింగ్ ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవడం జరుగుద్ది. మనకి చాలామంది అక్టోబర్ 15th ట్రైనింగ్ స్టార్ట్ అవుద్ది కదా, అది ఇది అని చెప్పి అపోహలు వస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్, అది మ్యాక్సిమం కరెక్టే. ఈ అక్టోబర్ 15th లోపల ట్రైనింగ్ స్టార్ట్ అవుతుందన్నది కరెక్టే. ఇంకొకటి ఏమంటే చూడండి ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెప్టెంబర్లో ఒక 10 days to 15 days ఉన్నాయి. ఈ 15 daysలో ఏం చేస్తారంటే ఎస్బీ ఎంక్వైరీ కంప్లీట్ చేస్తారు. తర్వాత కొన్ని ప్రాసెస్లో మెడికల్ ఇంకా కూడా అవ్వలేదు, ఈ మెడికల్ కంప్లీట్ చేస్తారు ఈ 15 daysలో. నెక్స్ట్ మనకు అక్టోబరు దసరా ఉంటుంది. ఈ దసరాకి ఏం చేస్తారంటే మనం ఒకవేళ ఇప్పుడు వెళ్ళినప్పటికీ కూడా దసరాకి 2 or 3 days హాలిడేస్ ఇవ్వాల్సి ఉంటుంది. సో దసరా తర్వాతే మనం వెళ్తాము, ఈ పాయింట్ క్లియర్. దసరాకి వెళ్ళిన తర్వాత మనకి మ్యాక్సిమం 13 to 14 రిపోర్టింగ్ డేట్ ఉంటుంది. ఈ డేట్లో మనం వెళ్ళినట్లయితే 15వ తేదీ మనకి ట్రైనింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఇప్పుడు చాలామంది అడుగుతున్నది ఏమంటే మనకి ట్రైనింగ్కి వెళ్ళే కన్నా ముందు ఇప్పుడు ఏమన్నా కిట్స్ ఇస్తారా అంటే, చూడండి ఫ్రెండ్స్, మనం ట్రైనింగ్ వెళ్ళడానికి ముందు ఒక కిట్ ఉంటుంది, ఒక పోలీస్ కిట్ అనేది ఉంటుంది. ఆ కిట్ని మనకి ప్రజెంట్ చేయడం జరుగుద్ది. మ్యాక్సిమం ఒక 90% ఈ పోలీస్ కిట్ అన్నది మనం ట్రైనింగ్కి వెళ్ళకముందే మనకి బిఫోర్ ఒక 1 week మనకి ఏ బెటాలియన్ అంటే ఎక్కడ ట్రైనింగ్ సెంటర్ పడినది అని తెలిసిన తర్వాత ఒక కిట్ అన్నది మనకి ప్రజెంట్ చేస్తారు. మనకి ఎప్పుడైతే ట్రైనింగ్ సెంటర్ అలాట్ అవుతుందో ఆ తర్వాత ఒకరోజు మనల్ని పిలిచి ఆ ట్రైనింగ్ కిట్ అన్నది మనకి ఇచ్చేస్తారు. తర్వాత నేను సజెస్ట్ చేసేది ఏమైనా ఉందంటే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కానిస్టేబుల్ యాస్పిరెంట్ అందరికీ ఒకటేసారి కిట్ ప్రజెంట్ చేస్తారు. అందరికీ ఒకే కిట్ వస్తుంది. ఆ కిట్లో ఏమేమి ఉంటాయంటే మనకి షూసు, తర్వాత డ్రిల్స్ టైంలో వేసుకుండే ఆ కోట్స్ అంటే డ్రెస్, తర్వాత ఆ షార్ట్స్ కూడా, తర్వాత ఆ టీషర్ట్స్, తర్వాత ఆ యూనిఫామ్స్, ఆ తర్వాత ఎప్పుడెప్పుడు ఏమి మనము డ్రిల్స్ టైంలో ఒక యూనిఫామ్ ఉంటుంది, లా క్లాసెస్ అప్పుడు ఒక యూనిఫామ్ ఉంటుంది, జంగిల్ అప్పుడు ఒక యూనిఫామ్ ఉంటుంది. అలా సంబంధించి ఒక కిట్ మ్యాగ్ అన్నది మనకి ఇచ్చేస్తారు. ఆ కిట్ బ్యాగ్ కాకుండా మన అడిషనల్గా కొన్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది. అవి ఫర్ ఎగ్జాంపుల్ పిన్ టు పిన్ చెప్పాలంటే మనం బ్రష్ చేసే బ్రష్ దగ్గర నుంచి మనం వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు మగ్ అయినా, తర్వాత స్లిప్పర్స్ అయినా, ప్రతి ఒక్కటి మనకు రెగ్యులర్గా ప్రిపరేషన్కి వెళ్ళినప్పుడు ఒక హాస్టల్లోకి మనం ఏ క్లాత్ అయినా, తర్వాత షార్ట్స్ అయినా, ఏ బట్టలైనా మనం తీసుకెళ్లాల్సి ఉంటుందో అవి ట్రైనింగ్ సెంటర్కి మనం ఒక 1 year పాటు అక్కడ ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఆ బట్టలన్నీ మనం తీసుకెళ్లాల్సి వస్తుంది. అది మనం లగేజ్ క్యారీ ఫార్వర్డ్ చేయాలి. తర్వాత వాటిలో భాగంగా లగేజ్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, మీరు మార్నింగ్ వాళ్ళు 4:30 కానీ 5 కానీ లేపేస్తారు. ఈలోగా మనకు 10 minutes టైం ఇచ్చేసి ఆ 10 minutesలోగా మనం సేవింగ్ చేసుకోవాలి. డైలీ రెగ్యులర్ సేవింగ్ చేయాలి. ఎందుకంటే పోలీస్ ట్రైనింగ్ అంటేనే డిసిప్లిన్ అంటేనే పోలీస్ ట్రైనింగ్. 4:30కి లేవగానే మనకి ఒక 10 minutes టైం ఇచ్చేసి ఈలోగా సేవింగ్ చేసుకొని
ట్రైనింగ్కి. ఫర్ ఎగ్జాంపుల్ డే డ్రిల్స్ స్టార్ట్ అవ్వడానికి 5-10 కల్లా రమ్మన్నారు అనుకో, ఈలోగా మన మామూలు వాష్రూమ్స్ కానీ అవన్నీ క్లియర్ చేసుకొని డ్రిల్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్ళిన తర్వాత మనకు ఒక నెంబర్ ఉంటుంది టీషర్ట్ మీద. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ 414 అని ఎలా ఉంటుందో అప్లికేషన్ నెంబర్ మీద, సో అలాగే మనకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక నెంబర్ ఉంటుంది. అది డైలీ ఫర్ ఎగ్జాంపుల్ 5:30కి నువ్వు డ్రిల్స్కి వెళ్ళావు, పలానా నెంబర్ 414 సంథింగ్, మీ నేమ్ రావి సంథింగ్ వినోద్, ఎవరైనా పేరు పిలిచారంటే ప్రజెంట్ సార్ అని చెప్పాలి. సేమ్ అది అలాగే ఈవినింగ్ కూడా 6కి డ్రిల్ క్లోజ్ అవ్వగానే 414 రవి వినోద్ అనగానే ఆ పేరు పెట్టి పిలవగానే ఎస్ సార్ ఐఎమ్ ప్రెజెంట్ అని చెప్పి డ్రిల్ క్లోజ్ అవుతుంది. సో ఇలా ఒక డ్రిల్ అనేది మనకి జరగడం. తర్వాత వచ్చేసి సర్టిఫికేట్స్. చూడండి ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. 10th కానీ ఇంటర్ కానీ, తర్వాత ఆధార్ కానీ, రేషను, క్యాస్ట్, ఓబీసీ, స్టేజ్ 1, స్టేజ్ 2, తర్వాత ఒక 50+60 కాపీస్ నేను లాస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది సర్టిఫికేట్స్ సంబంధించి. అవి ఒకసారి వీడియో చూడండి. అవి తీసుకెళ్ళినట్లయితే మనకి ఫర్దర్గా మ్యాక్సిమం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మనకి గ్రౌండ్లోనూ జరిగింది. తర్వాత మన 3 అథెంటికేషన్ సర్టిఫికేట్లు కూడా మనకు ఇవ్వడం జరిగింది. సో సర్టిఫికేట్స్ మ్యాక్సిమం అడగడం ఉండదు. బట్ కానప్పటికీ మనం 10th ఇంటర్ ఆధార్ ఇలా మేజర్ ఒక 2 కాపీస్ జిరాక్స్ తీసుకున్నట్లయితే మనకి చాలా ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి ఒక 60 కాపీస్ ఫొటోస్ తీసుకెళ్ళినట్లయితే మనకి ట్రైనింగ్లో చాలా మ్యాండేటరీ. 60 కాపీస్ ఖచ్చితంగా క్యారీ ఫార్వర్డ్ చేయాలి. తర్వాత వచ్చేసి మీరు ఎవరైనా కానీ బాడీ ఫిట్నెస్ ఇప్పుడు లేకపోయినట్లయితే ఈ 15 to 20 డేస్ లైట్గా ఒక 2 కిలోమీటర్స్ అయినా 3 కిలోమీటర్స్ అయినా గ్రౌండ్కి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోండి. ఎందుకంటే ఈ 2-3 కిలోమీటర్స్ మీరు ఈ 15 డేస్ 20 డేస్ బాగా వర్కౌట్స్ చేసినట్లయితే ట్రైనింగ్ సెంటర్లో ఫస్ట్ మంత్ వెళ్ళగానే ఇబ్బంది పడరు. అక్కడ కోర్స్ ట్రైనింగ్కి వెళ్ళినప్పటికీ కూడా మనకి ఏం చేస్తారంటే నార్మల్గా 1 డే ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ 1 మంత్ ఒక ప్రాక్టీస్, 2 months 3 months ఇలా ఒక్కో మంత్కు సంబంధించి ప్రాక్టీస్ అన్నది ఒకలా జరుగుద్ది. సో వాటికి సంబంధించి మీరు ఈ 20 డేస్ మీ బాడీని ఫిట్నెస్లోకి తెచ్చుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఫస్ట్ మంత్ అనేది ఇబ్బంది పడరు. తర్వాత సంబంధించి మీరు డ్యూరేషన్ చూడండి ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. మనకి 9 months నుంచి 8 to 9 months మనకి ఈ డ్యూరేషన్ అనేది ట్రైనింగ్ ఉండడం జరుగుద్ది. సో వాటిలో భాగంగా మీరు ఎవరైనా కానీ ఈ హాలిడేస్ ఎప్పుడన్నా కావాలంటే 3 monthsకి ఒక 3 or 2 days ఒకసారి పంపించడం జరుగుద్ది. ఇలా హాలిడేస్ ఉండడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి మీరు ఏవైనా కానీ క్లాసెస్ ఏమైనా ప్రిపేర్ అవ్వాలనుకున్నా, తర్వాత ఏమన్నా ప్రిపరేషన్ చేయాలనుకున్నా ఒక స్టాండర్డ్ బుక్స్ మీతో ఉంటే అవి ఇప్పటి నుంచే తీసుకెళ్ళచ్చు. బట్ కాకపోతే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రిపరేషన్కి టైం ఉండొచ్చు. మీ బాడీ ఫిజికల్ వర్క్ అయిపోయిన తర్వాత మీ బాడీ సపోర్ట్ చేయొచ్చు, సపోర్ట్ చేయకపోవచ్చు. బట్ కానీ మీరు రెగ్యులర్గా యూట్యూబ్లో క్లాసెస్లో అయినా ఆన్లైన్ క్లాసెస్లో అయినా కొనేసి తీసుకెళ్ళడం వల్ల మీరు అక్కడ ప్రిపరేషన్ ఖాళీ టైంలో కంటిన్యూ చేయడానికి ఉపయోగపడుద్ది. తర్వాత వచ్చేసి చాలామంది అడిగేది స్టైఫండ్. చూడండి ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. స్టైఫండ్ అన్నది మీరు చాలా హైలో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చాలామంది 13K 14K అది ఇది అంటున్నారు. స్టైఫండ్ మహా అంటే 4,500 or 5,000 అంతే. ఒక్కోసారి మీరు ఇంటి దగ్గర నుంచి పేరెంట్సే 1,000 or 2,000 మీకు ఎదురు పంపించాల్సి ఉంటుంది. సో వాటిలో భాగంగా మీరు స్టైఫండ్ తప్ప శాలరీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. తర్వాత వచ్చేసి మనకి శాలరీ స్టార్ట్ అయ్యేది అది వేరు. మనకి ఎస్పెషలీ సివిల్, తర్వాత ఏపీఎస్పీ అని చెప్పి 2 ఉంటాయి. సివిల్కి ఆఫ్టర్నూన్, ఇప్పుడు ట్రైనింగ్ అన్నిటికీ ఒకటే, కాకపోతే ఆఫ్టర్నూన్ సివిల్ వాళ్ళకి లాక్ క్లాసెస్ తీసుకెళ్తారు, ఏపీఎస్పీ వాళ్ళకి డ్రిల్స్ తీసుకెళ్తారు, అంతే తేడా. వాటికి సంబంధించి ఏ డిఫరెన్షియేట్స్ ఉండదు. తర్వాత వచ్చేసి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడన్నా ఇప్పుడు సివిల్ వాళ్ళు వెళ్ళినట్లయితే లా క్లాసెస్ అనేది ఉంటాయి. తర్వాత మన మామూలు వాళ్ళకైతే ఏపీఎస్పీకి డ్రిల్స్ ఉంటాయి. ఆ డ్రిల్స్లో మనకు రూల్స్ నేర్పిస్తారు. తర్వాత ఏమేమి చేయాలి అని చెప్పి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, వాటిలో భాగంగా మనం ఎలా సొసైటీలో ఉండాలి, ఎలా నడుచుకోవాలి, అసలు ఆ రూల్స్ ఏంటి, ఆ పవర్స్ మనకి కానిస్టేబుల్గా ఎంపికైనప్పటి నుంచి ఏ ఏ పవర్స్ ఉంటాయి అని చెప్పి వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుద్ది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి బుక్స్ క్యారీ చేయాలా. చూడండి ఫ్రెండ్స్, మనము ట్రైనింగ్ సెంటర్ డేట్ ఇచ్చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మనకు 13th రిపోర్ట్ డేట్ అనుకో, 14, 15 ట్రైనింగ్ స్టార్ట్ అవుద్ది అనుకో. ఈ 13th ఏమవుతుందంటే మీకు రిపోర్టింగ్ డేట్ ఇస్తారు. ఆ రిపోర్టింగ్ డేట్ అక్కడికి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దగ్గర ఒక 100 kilometers 200 kilometers ఉంటే నో ప్రాబ్లం మన ట్రైనింగ్ సెంటర్స్కి. బట్ ఒకవేళ ఒక 400-500 kilometers ఉంటే వాళ్ళు ఒకరోజు ముందు వెళ్ళాల్సి ఉంటుంది. సో అలా వెళ్ళేవారు బుక్స్ మీరు తీసుకెళ్ళి మీ ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ కిట్ కాకుండా నార్మల్ బ్యాగ్ అనేది మీరు క్యారీ చేస్తారు. అలాంటి బ్యాగ్లో మీరు నార్మల్గా
తీసుకెళ్ళినప్పుడు బుక్స్ కూడా మీకు ఏవైతే మేజర్ ఇంపార్టెంట్ అవి తీసుకెళ్ళండి. అంతేకాని అనవసరమైన బుక్స్ తీసుకెళ్ళి అక్కడ వేస్ట్ చేసుకోవద్దండి. తర్వాత వచ్చేసి మీకు ఇప్పుడు ఎప్పుడన్నా కానీ నార్మల్గా 9 మంత్స్ ఆర్ 8 మంత్స్ అయిపోద్ది కదా ట్రైనింగ్. ఆ ట్రైనింగ్ కావాల్సిన బ్యాగ్ తీసుకెళ్తారు కదా. పోలీస్ కిట్ ఉంటుంది. పోలీస్ కిట్ ప్రతి ఒక్కరికి ఒకటే బాక్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 6,000 ఒక్క మందికి ఒకటే ఉంటుంది కిట్. ఈ కిట్లో ప్రతి ఒక్కరికి ఏమేమి కావాలో అన్నీ అందులో ఉంటాయి. నేను చెప్పే పాయింట్ ఏమంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం ఒక బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు అందరికీ ఒకటే కిట్ ఉంటుంది. సో మీకు ఎప్పుడైతే మీ కిట్ ఇవ్వగానే ఆ పలానా ఆ బాక్స్ మీద మీ పేరు రవి అయితే రవి, తర్వాత అదే అని చెప్పి ఒక స్టిక్కర్ అతికిచ్చేసుకోండి ఆ పేరుతో. ఎందుకంటే అందరికీ ఒకటేసారి కిట్ ఇవ్వడం వల్ల కిట్లు అన్నీ ఒకే రకంగా ఉంటాయి. సో మీరు మరి అక్కడ పెట్టేసి ఇక్కడ పెట్టేసి కన్ఫ్యూజ్ అయ్యి వాళ్ళు తీసుకెళ్ళి వీళ్ళు తీసుకెళ్ళారని చెప్పి కన్ఫ్యూజ్ అయ్యే బదులు ఆ కిట్ని మీరు ఎవరైతే మనకి కిట్ ప్రజెంట్ చేస్తారో ఆ కిట్ ప్రజెంట్ చేయగానే మీ దాని మీద ఆ స్టిక్కర్తో మీ పేరు రాసుకోవడమో లేదంటే మీకు గుర్తుగా ఏదైనా ఒక చిన్న ఇది రఫ్ చేయడమో చేసుకోండి. ఎందుకంటే మన అందరికీ ఒకటేసారి కిట్స్ ప్రజెంటేషన్ జరుగుద్ది కాబట్టి. తర్వాత వచ్చేసి చాలామంది అడుగుతున్నది ఇంకో డౌట్ ఏమంటే ఈ శాలరీ స్టార్ట్ ఎప్పుడు అవుతుంది? చూడండి ఫ్రెండ్స్, మనకి 8 or 9 మంత్స్ ట్రైనింగ్ అయిపోయింది. ఆ ట్రైనింగ్ తర్వాత పలానా పర్టికులర్ టైంలో మనం ట్రైన్ చేయాలి. ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 9 మంత్స్ అయ్యి మనం వన్స్ ఇంటికి వచ్చేసాము. ఆ నెక్స్ట్ డే నుంచే మనకి శాలరీ కౌంట్ అవుతుంది. వన్స్ ట్రైనింగ్ సెంటర్ నుంచి మనం కాలు తీసి బయట పెట్టామంటే ఆ నెక్స్ట్ మంత్ నుంచి మనకు పోస్టింగ్ అలాట్ చేయకపోయినా మనకి ఆ పలానా శాలరీ అన్నది కౌంట్ అవ్వడం జరుగుద్ది. అదొక డౌటు. తర్వాత చాలామంది అడుగుతున్నది ఏమనంటే పోస్టింగ్ డీటెయిల్స్ మనకి ఎప్పుడు వాళ్ళు క్లారిటీ ఇవ్వడం జరుగుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు పలానా సిచ్యువేషన్ ఒక 8 మంత్స్కి ఒక ఆగస్ట్లో మన ట్రైనింగ్ అయిపోయింది. నెక్స్ట్ మంత్ పోస్టింగ్ ఇవ్వాలి. ఆ పోస్టింగ్ ఎలా ఇస్తారంటే మీకు సంబంధించిన ట్రైనింగ్ చిత్తూరు బెటాలియన్ అయినా తర్వాత సివిల్ వాళ్ళైతే వాళ్ళ యూనిట్ సంబంధించి ఒకసారి మిమ్మల్ని అలా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ప్రెస్ నోట్ ద్వారా మిమ్మల్ని పిలవడం జరుగుద్ది. అక్కడ మీకు జాయినింగ్ లెటర్స్ అన్నది అలాట్ చేసేసి పలానా స్టేషన్ పలానా జాయినింగ్ లెటర్ అని ఇవ్వడం జరుగుద్ది. సో వాటికి సంబంధించి డీటెయిల్స్ అనేది మీకు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మాత్రమే అఫీషియల్గా వస్తుంది తప్ప మీకు నార్మల్గా ఎవరు చెప్పరు. ఇంకా తర్వాత వచ్చేసి శాలరీ ఇంక్రిమెంట్ అన్నది ఎలా ఉంటుంది, తర్వాత నార్మల్గా ఎక్స్పెక్టెడ్ శాలరీ ఎలా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, నార్మల్గా ఇప్పుడు జాయిన్ అయ్యే ఏ కానిస్టేబుల్కైనా 35,000 అన్నీ కలుపుకొని వస్తుంది. నార్మల్గా మనకి నోటిఫికేషన్లో బేసిక్ పే 24,500. దీంట్లో డిఏలు యాడ్ అవుతాయి, టీఏలు యాడ్ అవుతాయి, తర్వాత హోమ్ అన్నీ కలుపుకొని మనకు 35 వరకు రావడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి ఏపీఎస్పీ క్యాండిడేట్స్ ఎవరైతే ఏపీఎస్పీ ఉన్నారో వాళ్ళకి డిఏ టీఏలు జాబ్కి ఎక్కిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ వాళ్ళకి 35K వస్తే ఏపీఎస్పీ వాళ్ళకి 38K 39 అలా ఒక 3 or 4K అన్నది ఏపీఎస్పీ వాళ్ళకి అడిషనల్గా ప్లస్లో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి శాలరీ అన్నది నార్మల్గా పడుతుంది, కానీ వాళ్ళు డైలీ అలవెన్స్ కానీ ట్రావెల్ అలవెన్స్ కానీ ఎక్కడెక్కడో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సివిల్ వాళ్ళు అయితే ఒక స్టేషన్లో డ్యూటీ చేయాల్సి ఉంటుంది. అదే ఏపీఎస్పీ వాళ్ళు అయితే మొత్తం స్టేట్ మొత్తం తిరగాల్సి ఉంటుంది. సో అలా తిరిగినప్పుడు వాళ్ళకి అడిషనల్గా అలవెన్సెస్ అనేది అలాట్ చేయడం జరుగుద్ది. తర్వాత వచ్చేసి ఇంక్రిమెంట్. చూడండి ఫ్రెండ్స్, ఇంక్రిమెంట్ అనేది ఒక పర్టికులర్ టైంను బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్లీ 2,000 కానీ 3,000 కానీ తర్వాత అప్పటికప్పుడు వాళ్ళ దానికి సంబంధించినటువంటి ఆ రూల్స్ను బట్టి మీకు ఇంక్రిమెంట్ అవుతుంది, కానీ ఎంత పడితే అంత ఎలా పడితే అలా అనేది ఇంక్రిమెంట్ అవ్వదు. తర్వాత ఫస్ట్ జాయినింగ్ డ్యూటీ. ఈ డ్యూటీ అన్నది మనకు ఒక 9 మంత్స్ అయిపోతుంది. ఆ 9 మంత్స్ అయిపోయిన తర్వాత ఒక పర్టికులర్ రోజు మీకు ఏ మామూలు సివిల్ వాళ్ళకైతే ఏ స్టేషన్, అదే ఏపీ పోలీసు ఏపీఎస్పీ వాళ్ళకైతే ఏ బెటాలియన్ వాళ్ళకి సెలెక్ట్ చేసి ఆ బెటాలియన్ కింద వాళ్ళని అలాట్ చేసేసి క్వార్టర్స్లో పెట్టడం జరుగుద్ది. మీరు చూడండి ఫ్రెండ్స్, ఏపీఎస్పీ వాళ్ళ డ్యూటీస్ అన్నవి స్టేట్ వైజ్ ఉంటాయి. వాళ్ళు ఇక్కడని అక్కడని ఎక్కడని కాదు, వాళ్ళు మొత్తం ఓవరాల్గా స్టేట్ మొత్తం కవర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సివిల్ వాళ్ళకి ఒక స్టేషన్ సివిల్ వాళ్ళు కూడా ఒక 2 years ఎస్బీ చేయాల్సి ఉంటుంది, అంటే ఎస్పీ ఆఫీస్లో చేయాల్సి ఉంటుంది. అంటే అందులో ఒక 2 years చేసేసిన తర్వాత వాళ్ళు సివిల్గా కన్వర్ట్ అవుతారు. అదే ఏపీఎస్పీ వాళ్ళైతే డైరెక్ట్ ఏపీఎస్పీ కిందకి అలాట్ అయిపోతారు. వాళ్ళని ప్రతిసారి ఎక్కడైనా పెద్ద పెద్ద ధర్నాలు సీఎంస్ ఎంపీస్ తర్వాత మీ ట్రైనింగ్ సెంటర్లో పర్ఫార్మెన్స్ బాగుంటే ఎమ్మెల్యే ఎంపీస్ సెక్యూరిటీగా, తర్వాత కోబ్రాగా, తర్వాత కార్ డ్రైవింగ్స్, ఓవరాల్గా ఏపీఎస్పీ అంటే గన్మెన్స్గా యూజ్ చేయొచ్చు, కోబ్రాగా యూజ్ చేయొచ్చు,
ఆఫీసర్స్కి యూజ్ చేయొచ్చు, సెక్యూరిటీకి యూజ్ చేయొచ్చు. ఏపీఎస్పీ జాబ్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఏ ఫ్యాక్టర్కైనా. ఎందుకంటే నార్మల్ ఒక వ్యక్తి నార్మల్లీ ఇదికి వెళ్తారు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ అయితే స్టేషన్కి అలాట్ అవుతారు, కానీ ఏపీఎస్పీ అలా కాదు. వాళ్ళకు కొన్ని ఆపర్చునిటీస్ అన్నది అడిషనల్గా ఉంటాయి. ఇంకా తర్వాత మేజర్గా మనం మాట్లాడుకోవాల్సింది వచ్చేసి పాసింగ్ ప్యారడైజ్. అంటే మనము మోర్ అండ్ మోస్ట్ ఏదైనా మెమొరబుల్ మూమెంట్ ఉందంటే చాలామంది యాస్పిరెంట్స్ అంటే ఎవరూ చేయలేనిది ఇది చేయగలిగేది ఒక పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రమే. ఎందుకంటే మనము ఒక 9 months ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత, అంటే ఇదే ఈ డ్యూరేషన్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఒక ఫైన్ డే మన పేరెంట్స్ అయినా, మన ఫ్యామిలీ అయినా, మన రిలేటివ్స్ అయినా ఎవరైనా సరే ఒకరోజు పిలవడం జరుగుద్ది. ఆ పాసింగ్ ప్యారడైజ్ రోజు, ఆ రోజు మన తల్లిదండ్రులు, మన ఫ్రెండ్స్ వచ్చి మనం ఒక్కసారిగా యూనిఫామ్ ఎప్పుడైతే ఒంటి మీద వేస్తామో అప్పుడు ఆ యూనిఫామ్ మీద మన తల్లిదండ్రులు చూడగానే వాళ్ళ అన్నాళ్ళు మన కోసం, మన జీవితం కోసం త్యాగం చేసిన కష్టమంతా ఆ రోజు వాళ్ళకి ఫలించిందని చెప్పి చూస్తారు. ఎందుకంటే ఒక్కసారిగా వాళ్ళ కన్న కొడుకులు వాళ్ళ యూనిఫామ్ వాళ్ళ ఎదురుగా వేయగానే వాళ్ళు పొందే ఆనందం అన్నది వివరాత్మకం అనేది. సో వాటి కోసమే ఇప్పుడు ఏ యాస్పిరెంట్ అయినా ఒకటే ఉంటుంది, ఎన్ని ఇయర్స్ కష్టపడినందుకు వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల ఆనందంతో నిండిపోవాలి అని. సో అదే ఆనందంతో మనం నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలామంది ఏపీఎస్పీ ఉన్నారు, వాళ్ళు నెక్స్ట్ సివిల్ డే కన్వర్ట్ అవ్వాలని, చాలామంది సివిల్ వాళ్ళు ఏం చేస్తారు, ఎస్ఐ జాబ్ ప్రిపేర్ అవ్వాలి, అది ప్రిపేర్ అవ్వాలని చెప్పి చూస్తూ ఉంటారు. సో వాటిలో భాగంగా మనము ఖచ్చితంగా నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా ప్రిపేర్ అవ్వాలి అనే సంసిద్ధమైన ఒక ఆలోచనతోనే వెళ్ళాలి తప్ప మనం ఇప్పుడు ఏదో జాబ్ కొట్టేసాము, ఇంకేదో సాధించేసాము, ఇంకేదో రిలాక్స్ అవ్వాలి అని చెప్పి ఎప్పుడు ఎవరు రిలాక్స్ అవ్వద్దండి. నెక్స్ట్ 2028 అయినా 29 అయినా నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఈ 1 year పోస్టింగ్ అయిపోతుంది. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మరి ఒక 1 year ఉంటుంది, మీరు డ్యూటీ సర్వీస్ కూడా చేస్తారు. ఎవరైతే హాస్టల్లో ఉంటారో, ఎవరైతే ఇంతకుముందంతా కష్టపడి మనీ ఫైనాన్స్ స్ట్రగుల్స్ చూసి వచ్చింటారో వాళ్ళందరికీ ఇదొక గొప్ప అవకాశం. ఎందుకంటే మీరు ఎప్పుడైనా కానీ మీ లైఫ్ని డిసైడ్ చేసేది మీ హార్డ్ వర్కే. మళ్ళీ నోటిఫికేషన్ వచ్చే లోపల ఈ 1 year అంతా మీరు హార్డ్ వర్క్ చేసి డ్యూటీ టైంలో చదువుకున్నట్లయితే మీరు ఎస్ఐ జాబ్ని కూడా క్లియర్ చేయడం జరుగుద్ది. నేను కాన్ఫిడెన్స్గా ఖచ్చితంగా చెప్పగలను. ఇప్పుడున్న కాంపిటేటివ్ ఎగ్జామ్లో 1,00,000 మందిలో జాబ్ కొట్టడమే ఇంపాసిబుల్. సో మీరు ఇన్ని లక్షల మందిని దాటుకొని వచ్చి గవర్నమెంట్ జాబ్ కొట్టారంటే యు ఆర్ ద మోస్ట్ టాలెంటెడ్ పర్సన్స్. నెక్స్ట్ నోటిఫికేషన్కి ఇప్పుడు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో 6,000 మంది కూడా నెక్స్ట్ నోటిఫికేషన్కి ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మనం నెక్స్ట్ ఎస్ఐ జాబులు క్లియర్ చేయబోతున్నాం. బట్ ఏదైనా సరే మన ఇంట్రెస్ట్ని బట్టే ఉంటుంది, ఇంట్రెస్ట్ లేకపోతే ఏది చేయలేరు. బట్ నేను సజెస్టబుల్గా ట్రైనింగ్ అయిపోగానే ఎవరైతే ఇప్పుడు ఉన్నారో మనం బయట యాస్పిరెంట్స్తో పోలిస్తే మనకు చాలా టైము ఉంటుంది, చాలా కూడా ఫర్ ఎగ్జాంపుల్ బెనిఫిట్లు ఉంటాయి. ఎందుకంటే సొసైటీలో మనం ఏం చేస్తున్నామంటే పోలీస్ డిపార్ట్మెంట్ అని చెప్పగలము, తర్వాత శాలరీస్ వస్తూ ఉంటాయి, తర్వాత కొన్ని లీవ్స్ ఉంటాయి, ఇంకా ఏమైనా అడిషనల్గా మనకి కావాలంటే డిపార్ట్మెంట్ తరపు నుంచి మనం పొందవచ్చు. సో బయట ఉన్న ప్రెజర్స్తో పోలిస్తే ఇప్పుడు మనం తీసుకున్న ప్రెజర్ అన్నది చాలా ఈజీ. చూడండి ఫ్రెండ్స్, ఎవరైతే ఇప్పుడు ట్రైనింగ్ అంతా మీకు ఏవైనా కానీ ట్రైనింగ్ సంబంధించి మేజర్ డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీ డౌట్స్ క్లియర్ చేస్తూనే ఉంటాను. అందరికీ ఎప్పటికప్పుడు డౌట్స్ క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఇంకా క్లియర్ అవ్వకపోతే మన కామెంట్ రూపంలో తెలియజేయండి. తర్వాత మరికొద్ది ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇంకొకటి ఏమంటే ట్రైనింగ్ డేట్కి సంబంధించి ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. October 15th లోపల మనందరం ట్రైనింగ్ సెంటర్లకి వెళ్ళిపోతాము. అందులో చాలామంది యూట్యూబర్స్ వ్యూస్ కోసం, తర్వాత ఇంకా ఏదో చేయాలని, తర్వాత ఇంకా ఏదో వ్యూస్ సంపాదించాలి అని చెప్పి చాలామంది యాస్పిరెంట్స్ని పక్కదావ పట్టిస్తున్నారు. ఫేక్లో దొరికే యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫాలో అవ్వడం మానండి. ఎందుకంటే మనకు అథెంటికేషన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే దొరకాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి అథెంటికేషన్ ఇన్ఫర్మేషన్ 3 చోట్ల బాగా దొరుకుద్ది. ఒకటి ఏపీఎస్ఎల్ పిఆర్బి వాళ్ళు ఇచ్చినప్పుడు, 2 డిపార్ట్మెంట్లో పనిచేసే సార్ వాళ్ళు యూట్యూబ్ ఛానల్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు, 3 ద మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ వీళ్ళు మాత్రమే మనకు అథెంటికేషన్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు.
సో ఎవరెవరో ఏదేదో ఊరికే వ్యూస్ కోసం ఫేక్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడం వల్ల మనం ఏదేదో ఉండదేమో, ట్రైనింగ్ ఇంకా లేట్ అవుతుందేమో అని చెప్పి అపోహల్లో పడుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, సెప్టెంబర్లో ట్రైనింగ్ అయితే ఉండదు, అక్టోబర్లో 15th ట్రైనింగ్ స్టార్ట్ అయిపోద్ది. అందులో ఏ విధమైన డోకా లేదు. ఇలాంటి మరికొద్ది ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.